తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. తెలంగాణ ప్రవాసికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ కార్ కేసులో నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు అంటూ ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్. రాజమౌళిని జైల్లో పెట్టాలి, ఆయన సినిమాను అందరూ బహిష్కరించాలి అంటూ డిమాండ్ చేసిన రాజాసింగ్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ అనంతరం వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. తొలుత ఆమె ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఆలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసికులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలకు ముందు చెప్పినట్లు ప్రజాపాలన ప్రభుత్వంలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నామని, వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రవాస నివాసితులకు అడ్వైజరీ కమిటీ వారి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. జిల్లాలో కూడా గల్ఫ్ ప్రభావితం ఉన్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని కోరారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ వేడుక ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, గవర్నర్ సతీమణి సుధా దేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నాయకత్వం వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. To mention here, already we have started a cultural exchange. We have given our Telangana brother as a governor of Tripura. Now Tripura brother is representing as a Telangana governor. This relation has to improve, has to continue for a quite long time. We will work with the central government, Ministry of Development of Northeastern region, and 8 states in creating India's first Northeast Annex at Bharat Future City. I will request the Governor, His Excellency Jishnudev Varmaji, to lead this initiative to make this idea successful. The Telangana Northeast Connect Festival is the beginning for more collaborations and people-to-people exchange program. I congratulate all officers and teams who have worked on making this a big success. I hope all guests have a wonderful time. Welcome again to the Hyderabad and Telangana. I need your help to
take our vision of Telangana rising to every part of the country and world. Sir, we are going to celebrate our 2 years tenure is going to complete on December 8th and 9th. We are going to organize a Telangana Rising 2047 Global Summit. We are inviting guests from all over the world. We wanted to present ourselves. We wanted to project ourselves. Hyderabad, Telangana is the destiny for investments. Here, IT, pharma, GCC, data center, healthcare, you know better than me. So all these are improvements are going on. So we want to take up the to next level. So we are trying to improve our infrastructure. China plus one. The world is looking for China plus one country. I wanted to develop. I wanted to compete with New York or Singapore, Dubai. So we don't have any issues with my neighboring states. Just I wanted to compete with New York or Singapore or Dubai. We wanted to make sure we are trying to develop our infrastructure, our culture and knowledge hub. All I need is your support and your promotion. Thank you, sir. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. రాజమౌళి హిందూ దేవుళ్లను కించపరచడం ఇది మొదటిసారి కాదని, గతంలో రాముడు కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావై విశ్వాసం నీకు లేదు, కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్ట్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్ తోని శివలింగం లేపెట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు
మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి. మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసు. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారు. దానం నాగేందర్ తో రాజీనామా చేయిస్తారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి. దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి, మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే, దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున, దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే, మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా, ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లోనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క, అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఇది 30% ఎస్ఆర్ఓ విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ, ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు, అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో, రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇలా భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను
పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అమెరికాలోని కెంటకీలో 14 మందిని బలిగొన్న కార్గో విమాన ప్రమాదంపై మిస్టరీ వీడింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ విడిపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు దర్యాప్తు బృందం తెలిపింది. మంటలతో కూడిన ఇంజిన్ విమానం నుంచి ఊడిపడుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమానం భూమికి కేవలం 30 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాని ఎడమ రెక్క భాగంలోని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి కాసేపటికే అది విమానం నుంచి విడిపోయి కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు.还在爆炸！哎呦，太小心点啊！啊！灭火器！快点！灭火器！还在爆炸！哎呦，太小心点啊！啊！¡Oh my God! ¡Corre para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío. Holy shit! Holy shit! Came to death. వైసీపీ నేత సుబ్బారెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించారని తెలిపారు. కల్తీ నెయ్యి విషయంలో నిజాలు తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఎంక్వైరీకి సంబంధించి వివిధ విషయాలు వాళ్ళు నన్ను క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను ఉన్నట్టు నాకు తెలిసిన మేరకు అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కామెంటెడ్ during YSR party regime in preparation of laddu prasadams instead of cow ghee, animal fat adulterated ghee was used. With that, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో 2-3 వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దేనికి? ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. దానిపైన సిట్టు వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే, 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో, ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను.
వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ బాధ్యులు అవుతారో అవినీతి జరగటానికి వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం నిష్పక్షపాతంగా చేయాలి అని చెప్పి నేను సిట్ అధికారులకు కూడా చెప్పడం. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు భారీగా ఎగ్గవేతలు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. తాజా డేటా ప్రకారం 11.52 లక్షల ఫీజు చెల్లించవలసిన అన్నపూర్ణ స్టూడియో కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అలాగే 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి ఇరు స్టూడియోలకు పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో నాగుపాము ప్రత్యక్షమైంది. డ్యూటీలో ఉన్న పోలీసులకు కేటాయించిన 13A గదిలోకి నాగుపాము వచ్చింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో క్యాచర్ జగదీష్ అక్కడకు చేరుకున్నారు. నాగుపామును పట్టుకుని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టారు. వసతి గృహంలోకి నాగుపాము రావడం కలకలం రేపుతోంది. పాము రావడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓకే